ఓం శాంతి. ఈరోజు మురళి 14/8/2024. మధురమైన పిల్లలారా, మీ అనాది సంబంధం సోదర సంబంధం. మీరు సాకారంలో సోదరి సోదరులు కావున మీ దృష్టి ఎప్పుడూ అశుద్ధంగా అవ్వడానికి వీల్లేదు. బాబా ఏమంటున్నారు? మీది అనాది సంబంధం సోదర సంబంధం. మీరు సాకారంలో సోదరి సోదరులు కావున మీ దృష్టి ఎప్పుడూ అశుద్ధంగా కావడానికి వీల్లేదు. ప్రశ్న: విజయీ అష్టరత్నాలుగా ఎవరవుతారు? వారి విలువ ఏమి? జవాబు: ఎవరి మనస్సులో అయితే వికారి ఆలోచనలు ఉండవో, పూర్తి శుద్ధత వచ్చేస్తుందో వారే అష్టరత్నాలుగా అవుతారు, అనగా కర్మాతీత స్థితిని పొందుతారు. వారికి ఎంత ఎక్కువ విలువ ఉంటుందంటే, ఎప్పుడైనా ఎవరికైనా గ్రహచారం వచ్చిందంటే అష్టరత్నాల ఉంగరాన్ని ధరిస్తారు. తద్వారా గ్రహచారం తొలగిపోతుందని భావిస్తారు. అష్టరత్నాలుగా అయ్యేవారు దూరదృష్టి కలవారిగా ఉన్న కారణంగా ఆత్మరూపీ సోదరులమన్న స్మృతిలో నిరంతరం ఉంటారు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. తద్వారా మనల్ని మనం పరిశీలన చేసుకోవచ్చు, ఎక్కడి వరకు చేరుకున్నామని. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు తెలుసు వారి పేరేమి? బ్రాహ్మణులు. మనమెవరు? మన పేరేమి? బ్రాహ్మణులు. బ్రహ్మకుమారి కుమారులు ఎంతోమంది ఉన్నారు. తద్వారా వీరు దత్తత తీసుకోబడ్డ పిల్లలని స్పష్టమవుతుంది. ఎందుకంటే వీరంతా ఒకే తండ్రి పిల్లలు. మరి తప్పకుండా దత్తత తీసుకోబడిన వారే కదా. ఇంతమంది ఉన్నారంటే దత్తు తీసుకుంటేనే కదా. బ్రహ్మకుమారి కుమారులైన మీరే దత్తు తీసుకోబడ్డ పిల్లలు. ఎంతోమంది పిల్లలు ఉన్నారు. ఒకటేమో ప్రజాపిత బ్రహ్మ పిల్లలు, మరియు ఇంకొకటి పరంపిత పరమాత్మ అయిన శివుని పిల్లలు. మరి తప్పకుండా వారికి పరస్పరం సంబంధం ఉంటుంది. ఎందుకంటే వారికి ఆత్మిక పిల్లలు అవుతారు, వీరికి దైహిక పిల్లలు అవుతారు. వారి పిల్లలైనప్పుడు పరస్పరం అంతా సోదరులే. ప్రజాపిత బ్రహ్మ పిల్లలైనప్పుడు సాకారంలో సోదరీ సోదరులు అవుతారు. సోదరీ సోదరులకు ఎప్పుడూ అశుద్ధ సంబంధం ఉండదు. వీరు అందరినీ సోదరీ సోదరులుగా చేస్తారు అని అంటారు అందరూ. తద్వారా శుద్ధమైన సంబంధం ఉంటుంది. అశుద్ధ దృష్టి వెళ్ళకూడదు. కేవలం ఈ జన్మ కోసం ఈ దృష్టి తయారైనట్లయితే మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడూ అశుద్ధ దృష్టి ఏర్పడదు. అలాగని అక్కడ సోదరీ సోదరులుగా భావిస్తారని కాదు. అక్కడ మహారాజా మహారాణులు ఉంటారు, వారు అలాగే ఉంటారు. మనం పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నామని, మనమందరూ సోదరీ సోదరులమని ఇప్పుడు మీకు తెలుసు. ప్రజాపిత బ్రహ్మ అన్న పేరైతే ఉంది. ప్రజాపిత బ్రహ్మ ఎప్పుడున్నారు అన్నది ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు మీరిక్కడ కూర్చున్నారు. మేము పురుషోత్తమ సంగమయుగి బీకేలము అని మీకు తెలుసు. ఇప్పుడు దీనిని ఒక ధర్మం అని అనం. ఇక్కడ ఈ కులస్థాపన జరుగుతోంది. మీరు బ్రాహ్మణ కులానికి చెందినవారు. బ్రహ్మకుమారి కుమారులమైన మేము తప్పకుండా ఒక ప్రజాపిత బ్రహ్మ సంతానమేనని మీరు అనొచ్చు. ఇది కొత్త విషయం కదా. మేము బీకేలము అని మీరంటారు. నిజానికి మనమందరం సోదరులమే, ఒకే తండ్రి పిల్లలం. వారి గురించి దత్తు తీసుకోబడ్డ పిల్లలు అని అన్నారు. ఆత్మలమైన మనం వారి అనాది సంతానం, శివబాబా సంతానం. ఆ పరంపిత పరమాత్మ సుప్రీం సోల్. ఇంకెవరిని సుప్రీం అని అన్నారు? ఉన్నతోన్నతమైన వారు అని బాబాకి అంటారు, కానీ ఇంకెవరికి అన్నారు. సుప్రీం అని సంపూర్ణ పవిత్రులనే అంటారు. అందరిలోనూ పవిత్రత ఉంది, కానీ పరమాత్మని పవిత్రత వ్యత్యాసం కదా. అందరిలోనూ పవిత్రత ఉంది అన్నారు. ఈ సంగమయుగంలోనే పవిత్రతను నేర్చుకుంటారు. మీరు పురుషోత్తమ సంగమయుగి నివాసులు, కలియుగ నివాసులు, సత్యుగ నివాసులు అని అంటారు కదా. సత్యుగ కలియుగాల గురించి చాలామందికి తెలుసు. దూరదృష్టి కల బుద్ధి ఉన్నట్లయితే అర్థం చేసుకోగలరు. కలియుగము మరియు సత్యుగం మధ్యలో సంగమయుగం ఉంది. శాస్త్రాలలో దాన్ని యుగే యుగే అని రాసేసినారు. నేను ప్రతి యుగంలోనూ రాను అని బాబా అంటారు. మేము పురుషోత్తమ సంగమయుగ బ్రహ్మకుమారి కుమారులము. మేము సత్యుగంలోనూ లేము, కలియుగంలోనూ లేము అని మీ బుద్ధిలో ఉండాలి. సంగమం తర్వాత సత్యుగం తప్పకుండా వస్తుంది. మీరిప్పుడు సత్యుగంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు. అక్కడ పవిత్రత లేకుండా సుఖశాంతులు ఎలా ఉంటాయి?
పవిత్రత లేకుండా అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఈ సమయంలో మీరు పవిత్రంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. అందరూ పవిత్రులుగా లేరు, చాలామంది పతితులుగా ఉన్నారు. నడుస్తూ నడుస్తూ పడిపోతారు కూడా, మళ్ళీ తెలియకుండా వచ్చి అమృతాన్ని తాగుతారు. నడుస్తూ నడుస్తూ బాబా అంటారు, నిజానికి ఎవరైతే అమృతాన్ని వదిలి విషాన్ని తింటారో వారిని కొంతకాలం వరకు రానివ్వరు. కానీ అమృతాన్ని పంచినప్పుడు వికారి అసురులు కూడా వచ్చి కూర్చునేవారు అనే గాయనం కూడా ఉంది. ఇంద్రసభలేకి ఇటువంటి అపవిత్రులు వచ్చి కూర్చుంటే వారికి శాపం తగిలేది అని కూడా అంటారు. ఒక దేవకన్య ఒక వికారిని తీసుకొచ్చినట్లుగా ఒక కథ ఉంది. ఆ తర్వాత తన పరిస్థితి ఏమైంది? వికారులు తప్పకుండా పడిపోతారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. వికారులు పైకెక్కలేరు, తాను వెళ్ళి రాయిగా అయిపోయాడు అని అంటారు. అలాగని మనుషులు రాళ్ళుగా లేదా వృక్షాలుగా అయిపోతారని కాదు, రాతి బుద్ధి కలవారిగా అయిపోతారు. పారస బుద్ధి కలవారిగా అయ్యేందుకు ఇక్కడికి వస్తారు. కానీ తెలియకుండా విషయాన్ని తాగినట్లయితే వారు రాతి బుద్ధి కలవారిగా ఉండిపోతారు. ఇక్కడైతే ప్రత్యక్షంగా అర్థం చేయించడం జరుగుతుంది. శాస్త్రాల్లో అయితే ఏమేమో రాసేసినారు. ఇంద్రసభ అన్న పేరుని పెట్టారు. అక్కడ పుకరాజ్పురి మొదలైన రకరకాల దేవకన్యలను చూపిస్తారు. రత్నాలలో కూడా నంబర్ వారుగా ఉంటాయి కదా. కొన్ని చాలా మంచి రత్నాలు ఉంటాయి, కొన్ని సాధారణమైనవి ఉంటాయి, కొన్నింటి విలువ తక్కువగా ఉంటుంది, కొన్నింటిది ఎక్కువగా ఉంటుంది. నవరత్నాల ఉంగరాన్ని కూడా ఎన్నో తయారు చేస్తారు, అడ్వర్టైజ్ చేస్తారు. పేరు రత్నమే కదా, వారు ఇక్కడ కూర్చున్నారు కదా, కానీ అందులో కూడా ఇది వజ్రం శివబాబా, ఇది మణి, ఇది మాణిక్యం అంటారు. పుక్కరాజ్ కూడా కూర్చున్నారు. రాత్రికి పగలుకున్నంత తేడా ఉంటుంది. వారి విలువలో కూడా ఎంతో తేడా ఉంటుంది. అలాగే మళ్ళీ పుష్పాలతో కూడా పోలుస్తారు. ఒకటి వజ్రాలతో పోలుస్తారు, రెండవది పుష్పాలతో కూడా పోలుస్తారు. అందులో కూడా వెరైటీ పుష్పాలు ఉన్నాయి. ఎవరెవరు పుష్పాలో పిల్లలకు తెలుసు. బ్రాహ్మణీలు పండాలుగా వస్తారు, వారు చాలా మంచి పుష్పాలుగా ఉంటారు. కొందరు విద్యార్థులు కూడా అర్థం చేయించడంలో చురుకుగా ఉంటారు. అప్పుడు బాబా పుష్పాన్ని బ్రాహ్మణికి ఇవ్వకుండా వారికి ఇచ్చేస్తారు. నేర్పించే వారికన్నా వారిలో మంచి గుణాలు ఉంటాయి, ఎటువంటి వికారము ఉండదు. కొందరిలో క్రోధము, లోభము, భూతాల అవగుణాలు ఉంటాయి. కావున బాబాకి వీరు ఫేవరెట్ పండ, శివబాబాకి బ్రహ్మబాబా వీరు సెకండ్ నెంబర్ వారు అని తెలుసు. కొందరు పండాలు అంత ఫేవరెట్గా ఉండరు. ఎంత ఎక్కువ మంది జిజ్ఞాసులను తీసుకొస్తారో వారంత ఫేవరెట్గా అవుతారు. నేర్పించేవారు కూడా మాయ దెబ్బతో వికారాల్లోకి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. అలాంటి వారు కూడా ఉన్నారు. ఎంతోమందిని ఊబి నుండి బయటికి తీస్తారు, మళ్ళీ వారు స్వయం అందులో పడి చనిపోతారు. మాయ చాలా శక్తివంతమైనది, పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. అశుద్ధ దృష్టి ఎంతో మోసగిస్తుంది. ఎప్పటి వరకైతే అశుద్ధ దృష్టి ఉంటుందో అప్పటి వరకు సోదరులుగా భావించడం అనే డైరెక్షన్ ఏదైతే లభిస్తుందో దాని అనుసారంగా కూడా నడవలేరు. శుద్ధ దృష్టి మారి అది అశుద్ధ దృష్టిగా అయిపోతుంది. ఎప్పుడైతే అశుద్ధ దృష్టి తొలగిపోయి పక్కా శుద్ధ దృష్టి ఏర్పడుతుందో అప్పుడే దాన్ని కర్మాతీత స్థితి అని అంటారు. ఇంతగా మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండాలి. కలిసి ఉంటూ కూడా వికార దృష్టి వెళ్ళకూడదు. ఇక్కడ మీరు సోదరులుగా అవుతారు. మధ్యలో జ్ఞాన ఖడ్గం ఉంది. మనం పవిత్రంగా ఉండే పక్కా ప్రతిజ్ఞ చేయాలి. కానీ బాబా నాకు ఆకర్షణ కలుగుతోంది అని రాస్తారు, ఇంకా ఆ స్థితి పక్కా అవ్వలేదు. అలా కూడా జరగకూడదని పురుషార్థం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే పూర్తి శుద్ధ దృష్టి ఏర్పడుతుందో అప్పుడే విజయాన్ని పొందుతారు. ఎటువంటి స్థితి ఉండాలంటే అందులో వికారి సంకల్పం కూడా ఉత్పన్నం అవ్వకూడదు. దాన్నే కర్మాతీత స్థితి అని అంటారు. అదే మీ లక్ష్యం. ఎంత అద్భుతమైన మాల తయారవుతోంది. అష్టరత్నాల మాల కూడా ఉంటుంది. పిల్లలైతే లెక్కలేనంత మంది ఉన్నారు. ఇక్కడ సూర్యవంశీ, చంద్రవంశీ రాజ్యవంశాల స్థాపన జరుగుతోంది. వారందరిలోనూ ఫుల్ పాస్ అయ్యే స్కాలర్షిప్ తీసుకునే 8 రత్నాలు వెలువడతారు. వాళ్ళందరి మధ్యలో వారిని రత్నాలుగా తయారు చేసే వజ్రమైన శివబాబాని పెడతారు. అష్టరత్నాల మధ్యలో వజ్రం పెడతారు. వారే ఈ విధంగా రత్నాలుగా తయారు చేశారు. గ్రహచారం కూర్చుంటే అష్టరత్నాల ఉంగరాన్ని వేసుకుంటారు. ఈ సమయంలో భారతదేశం పైన రాహుగ్రహణం పట్టింది. గ్రహచారం కూర్చోంది. మొదట వృక్షపతి అనగా బృహస్పతి దశ ఉండేది. మీరు సత్యుగ దేవతలుగా ఉండేవారు.
విశ్వం పైన రాజ్యం చేసేవారు. ఆ తర్వాత రాహు దశ కూర్చోంది. మన పైన బృహస్పతి దశ ఉండేదని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. వారి పేరు వృక్షపతి, షార్ట్గా బృహస్పతి అంటారు. మన పైన తప్పకుండా బృహస్పతి దశ ఉండేది. ఎప్పుడు? సంగమయుగంలోనే. అప్పుడు మనం విశ్వాధిపతులుగా ఉండేవాళ్ళం. సత్యుగం గురించి బాబా చెప్తున్నారు. ఇప్పుడు రాహు దశ కూర్చోంది. దాంతో మనం గవ్వతుల్యంగా అయిపోయాం. ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవచ్చు. ఇది అడగాల్సిన విషయం కూడా కాదు. ఈ పరీక్షలో పాస్ అవుతామా అని గురువులు మొదలైన వాళ్ళని అడుగుతారు. మేం పాస్ అవుతామా అని ఇక్కడ కూడా బాబాని అడుగుతారు. ఇలాంటి పురుషార్థంలో నడుస్తూ ఉన్నట్లయితే మీరెందుకు పాస్ అవ్వరు అని నేను అంటాను. కానీ మాయ చాలా ప్రబలమైనది. అది తుఫాన్లను తీసుకొస్తుంది. ఈ సమయంలో బాగున్నారు, కానీ మున్ముందు తుఫాన్లు బాగా వస్తే ఇప్పుడు మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు. మరి నేను మీకు గ్యారెంటీ ఎలా ఇవ్వగలను? ఇంతకుముందు మాలను తయారు చేసేవారు. అప్పుడు ఎవరినైతే 2-3 నంబర్లలో పెట్టేవారో వారు ఈరోజు లేరు. పూర్తిగా ముళ్ళుగా అయిపోయారు. కావున బ్రాహ్మణుల మాల తయారవ్వజాలదు. యుద్ధ మైదానంలో ఉన్నారు కదా, ఈరోజు బ్రాహ్మణులుగా ఉన్నారు, రేపు శూద్రులుగా అయిపోతారు. వికారాల్లోకి వెళ్ళారంటే శూద్రులుగా అయిపోయినట్లే. రాహు దశ కూర్చుంటుంది. బృహస్పతి దశ కోసం పురుషార్థం చేసేవారు, వృక్షపతి చదివించేవారు నడుస్తూ నడుస్తూ మాయ దెబ్బ తగిలిందంటే ఇక రాహుదశ కూర్చున్నట్లే. దానితో ద్రోహులుగా అయిపోతారు. ఇలా అన్ని చోట్ల జరుగుతుంది. ఒక రాజ్యం నుండి వెళ్ళి ఇంకొక రాజ్యంలో శరణు తీసుకుంటారు. వీరు మనకు ఉపయోగపడతారా లేదా అని వారు గమనిస్తారు. ఆ తర్వాతే శరణిస్తారు. ఇలా ఎంతోమంది ద్రోహులుగా అవుతారు. విమానాల సహితంగా ఇతర రాజ్యాల్లోకి వెళ్ళి కూర్చుంటారు. ఆ తర్వాత వారు విమానాన్ని తిరిగి ఇచ్చేస్తారు, అతడికి శరణిచ్చేస్తారు. ఏరోప్లైన్లు శరణ్ తీసుకోరు కదా, అది వారి ప్రాపర్టీ కదా, వారి వస్తువుని వారికి ఇచ్చేస్తారు. మనుషులు మనుషులకు శరణిస్తారు. ఎంత క్లియర్గా స్పష్టంగా చెప్తారు బాబా. ఇప్పుడు పిల్లలైన మీరు బాబా వద్దకు శరణు తీసుకునేందుకు వచ్చారు. మా గౌరవం కాపాడండి అంటారు. ద్రౌపది పిలిచింది కదా, మీరు పతితంగా అవ్వడం నుండి రక్షించండి అని పిలిచింది. సత్యుగంలో ఎప్పుడూ ఆ విధంగా పతితంగా అవ్వరు. వారిని సంపూర్ణ నిర్వీకారీలు అని అంటారు. చిన్న పిల్లలు నిర్వీకారీలుగానే ఉంటారు. ఈ గృహస్థ వ్యవహారంలో ఉంటూ సంపూర్ణ నిర్వీకారులుగానే ఉంటారు. వారు భార్యాభర్తలుగా అయినా నిర్వీకారీలుగానే ఉంటారు. కావుననే మేము నర నుండి నారాయణుడిగా, నారీ నుంచి లక్ష్మిగా అవుతున్నామని అంటారు. అది నిర్వికారి ప్రపంచం. అక్కడ రావణుడు లేడు. దానిని రామరాజ్యం అని అంటారు. రాముడని శివబాబానే అంటారు. రామనామాన్ని జపించడం అంటేనే బాబాను స్మృతి చేయడం. రామరాజ్యం అని అన్నప్పుడు బుద్ధిలో నిరాకారుడే ఉంటాడు. రామరామ అని అంటారు, సీతను వదిలేస్తారు. రాముడు సీతను వదిలేస్తారని చెప్తారు కదా, అలాగే కృష్ణుని పేరుని జపిస్తారు, రాధని వదిలేస్తారు. బాబా ఏమంటున్నారు? రామ అనే నామాన్ని స్మరిస్తారు, సీత అనే నామాన్ని స్మరించారు కదా. కృష్ణుని పేరుని స్మృతిస్తారు, రాధని వదిలేస్తారు. ఇక్కడ తండ్రి అయితే ఒక్కరే. వారు నన్నొక్కడనే స్మృతి చేయండి అంటున్నారు. కృష్ణుణ్ణి పతిత పావనుడు అని అనరు. బాల్యంలో రాధాకృష్ణులు సోదరులుగా కూడా ఉండరు. వారు వేరువేరు రాజ్యాలకు రాకుమారులుగా ఉంటారు. పిల్లలు శుద్ధంగా ఉంటారు. పిల్లలైతే పుష్పాలుగా ఉంటారు. వారిలో వికారీ దృష్టి ఉండదు. ఎప్పుడైతే పెద్ద అవుతారో అప్పుడే దృష్టి అటువైపుకు వెళ్తుంది. అక్కడ ఉండదు. కావుననే పిల్లలు మరియు మహాత్ములు సమానులు అంటారు. కానీ పిల్లలు మహాత్ముల కన్నా ఉన్నతమైన వారు. మహాత్ములకు కనీసం వారు భ్రష్టాచారం ద్వారా జన్మిస్తున్నామనేదైనా తెలిసింటుంది. కానీ పిల్లలకు అది కూడా తెలియదు. ఈ కాలంలో కొంచెము బుద్ధి రావాలంతే. బుద్ధి వచ్చిందంటే అన్నీ తెలుస్తాయి. కానీ పిల్లలకు అది కూడా తెలియదు. పుట్టడంతోనే తండ్రి వారసత్వానికి అధికారులుగా అవుతారు. అలా మీరు విశ్వరాజ్యాధికారానికి అధిపతులుగా అవుతారు. ఇది నిన్నటి విషయం. మీరు విశ్వాధిపతులుగా ఉంట్రి, ఇప్పుడు మళ్ళీ మీరు అలా అవుతున్నారు. అంతటి ప్రాప్తి లభిస్తోంది. కాబట్టి ఏం చేయాలి? పవిత్రంగా ఉండాలి కదా. స్త్రీ పురుషులు ఇద్దరూ సోదరులుగా అయి పవిత్రంగా ఉంటే, పవిత్రంగా ఉండేది అదేమంత పెద్ద విషయం? విశ్వరాజ్యాధికారం ముందు ఎంతో కొంత కష్టపడాలి కదా. ఇప్పుడు నంబర్ వారుగా పురుషార్థానుసారంగా బృహస్పతి దశలోకి వెళ్తారు. స్వర్గంలోకైతే వెళ్తారు. కానీ చదువు ఆధారం పైన కొందరు ఉన్నత పదవిని పొందుతారు, కొందరు మధ్యమ పదవిని పొందుతారు.
కొందరు పుష్పాలుగా అవుతారు, కొందరు ఇంకోలాగా అయిపోతారు. ఇది ఒక తోట కదా. ఆ తర్వాత పదవులు కూడా అలాగే పొందుతారు. అటువంటి పుష్పాలుగా అయ్యేందుకు ఎంతో పురుషార్థం చేయాలి. కావుననే పిల్లలకు చూపించేందుకు బాబా పుష్పాలు తీసుకొస్తారు. తోటలో అయితే రకరకాల పుష్పాలు ఉంటాయి కదా. సత్యుగంలో పూల తోట ఉంటుంది, మరియు ఇది ముళ్ళ అడవి. ఇప్పుడు మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యే పురుషార్థాన్ని చేస్తున్నారు. ఒకరికొకరు ముళ్ళు గుచ్చుకోవడం నుండి రక్షించుకునేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఎవరెంతగా పురుషార్థం చేస్తారో అంతగా విజయాన్ని పొందుతారు. ముఖ్యమైన విషయం కామమే. దానిపైన విజయాన్ని పొందడం ద్వారా మీరు జగజ్జిత్తులుగా అవుతారు. ఇది పిల్లలపైన ఆధారపడి ఉంది. యవ్వనంలో ఉన్నవారు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది, వృద్ధులు తక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. వానప్రస్థవస్థలో ఉన్నవారు ఇంకా తక్కువ, పిల్లలైతే చాలా తక్కువ కష్టపడాల్సి ఉంటుంది. మనకు విశ్వరాజ్యాధికారం యొక్క ఆస్తి లభిస్తుంది మీకు తెలుసు. దానికోసం ఒక జన్మ పవిత్రంగా ఉంటే నష్టమేముంది? వారిని బాలబ్రహ్మచారులు అని అంటారు. వారు అంతిమం వరకు పవిత్రంగా ఉంటారు. ఎవరైతే పవిత్రంగా అయ్యారో వారికి తండ్రి ఆకర్షణ కలుగుతుంది. పిల్లలకు బాల్యం నుండే జ్ఞానం లభిస్తూ ఉన్నట్లయితే వారు సురక్షితులు అవుతారు. చిన్నపిల్లలు అమాయకులుగా ఉంటారు, కానీ మళ్ళీ బయట స్కూలుకు మొదలైన చోట్లకు వెళ్ళాక సాంగత్యం యొక్క రంగు అంటుకుంటుంది. సత్సాంగత్యం తీరాన్ని చేరుస్తుంది, చెడు సాంగత్యం ముంచేస్తుందనే గాయనం ఉంది. నేను మిమ్మల్ని అవతలి తీరానికి శివాలయంలోకి తీసుకెళ్తానని బాబా చెప్తున్నారు. సత్యుగం పూర్తిగా కొత్త ప్రపంచం. అందులో చాలా కొద్దిమంది మనుషులే ఉంటారు. ఆ తర్వాత వృద్ధి అవుతూ పోతుంది. అక్కడ చాలా కొద్దిమంది దేవతలే ఉంటారు. కావున కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేయాలి. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा। సారాంశం, బాబాకి ఇష్టమైన వారిగా అయ్యేందుకు గుణవంతులుగా అవ్వాలి. మంచి మంచి గుణాలను ధారణ చేసి పుష్పాలుగా కావాలి. అవగుణాలను తొలగించుకోవాలి. ఎవరికీ ముళ్ళను కుచ్చకూడదు. రెండో పాయింట్, ఫుల్ పాస్గా అయ్యేందుకు లేదా స్కాలర్షిప్ను తీసుకునేందుకు ఏమీ గుర్తుకు రాని విధంగా స్థితిని తయారు చేసుకోవాలి. పూర్తిగా దృష్టి శుద్ధమైపోవాలి. సదా బృహస్పతి దశ కలిగి ఉండాలి. వరదానం, బ్రాహ్మణ జీవితంలో సర్వ ఖజానాలను సఫలం చేసుకొని సదా ప్రాప్తి సంపన్నులుగా తయారయ్యే సంతుష్టమణులుగా కండి. బ్రాహ్మణ జీవితంలో సర్వ ఖజానాలను సఫలం చేసుకొని సదా ప్రాప్తి సంపన్నులుగా తయారయ్యే సంతుష్టమణులుగా కండి. బ్రాహ్మణ జీవితంలో అన్నింటికంటే అతిపెద్ద ఖజానా సంతుష్టంగా ఉండడం. ఎక్కడ సర్వప్రాప్తులు ఉంటాయో అక్కడ సంతుష్టత ఉంటుంది, మరియు ఎక్కడ సంతుష్టత ఉంటుందో అక్కడ అన్నీ ఉంటాయి. ఎవరైతే సంతుష్టమనులో వారు అన్ని ప్రాప్తుల స్వరూపంగా ఉంటారు. ఏదైతే పొందాల్సి ఉండిందో దాన్ని పొందేశామనే వాళ్ళ పాట ఉంటుంది, అంటే సదా పాడుతూ ఉంటారు ఆ పాటను. అలా సర్వప్రాప్తి సంపన్నంగా అయ్యేందుకు విధి ఏమంటే లభించిన సర్వ ఖజానాలన్నింటినీ ఉపయోగించండి. ఎందుకంటే ఎంత సఫలం చేస్తారో అంత ఖజానాలు పెరుగుతూ పోతాయి. ఇంపార్టెంట్ అది. భౌతిక ఖజానాలు సఫలం చేస్తే తగ్గుతాయి. ఇక్కడ ఆధ్యాత్మిక ఖజానాలు, గుణాలు, శక్తులు, జ్ఞానం ఇవన్నీ ఇస్తా పోతే పెరుగుతూ పోతాయి. స్లోగన్, ఎవరైతే సదా మంచి అనే ముత్యాలనే ఏరుకుంటారో అవగుణాలనే రాళ్లను తీసుకోరో వారినే హోలీ హంసలు అని అంటారు. మంచి అనే ముత్యాలను ఏరుకుంటారు, అవగుణాలనే రాళ్లను ఏరుకోరు, వారినే హోలీ హంసలు అని అంటారు. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.